సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2008-2009 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మేళనం నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రామరెడ్డి సార్, లక్ష్మణ్ రెడ్డి సార్, నారాయణ్ సార్, రాజమణి మేడం మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దాదాపు గండిపిల్ల పిల్లలు, చుట్టుపక్కల తండాల పిల్లలు, కొండపూర్ పిల్లలు అందరూ కూడా నా స్టూడెంట్స్ ఎక్కడ కలిసినా నాకు అదైతే ఎప్పటికీ మంచిగా అనిపిస్తూ ఉంటుంది, సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నా పిల్లలు ఈ స్టేజ్లో ఉన్నాం మేడం, ఇది చేస్తున్నాం, మేము ఇక్కడ ఉన్నాం, ఈ జాబ్ చేస్తున్నాము, ఇలా ఒక్కొక్కరు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం రా. మా పిల్లలు జాబ్ చేస్తున్నారు అని చెప్పడానికన్నా నా స్టూడెంట్స్ గొప్ప వాళ్ళు అయ్యారని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను నిజంగా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. నువ్వు ఎస్ఐ కావాలనుకొని మేడం నేను ఇట్లా అనుకున్నాను అని ఆలోచన వచ్చింది చూడు, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు నాని, నువ్వు అనుకుంటే సాధిస్తావు. మౌనిక కూడా పిహెచ్డి చేస్తున్నావు, గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఇంకా ఎవరైనా చదువుకోవాలనుకుంటే చదువుకు టీచర్స్ కానీ మీకు హై స్కూల్లో మీ యొక్క అనుభవాలు, సార్ల యొక్క అనుభవాలు చెప్పుకోవడం జరిగింది. ఇది ప్రతి మీరు విద్యార్థులే అని మేము అనుకుంటున్నాం. మీరందరూ కూడా మీరంతా పేద నుంచి వచ్చినటువంటి పిల్లలే కాబట్టి మీరు ఒకరికి సహాయాలు చేసుకోవాలని ఒక అమ్మాయి కూడా ఇక్కడ బాధాకరంగా ఒక విషయం చెప్పింది. మనందరం మీ యొక్క సొసైటీ మీరు ఎంత గెట్ టుగెదర్లో మీరు ఎంతమందిని ఇప్పుడు గ్యాదర్ చేశారో, ఒక సమస్య వచ్చినప్పుడు మీరు అందరూ సమానంగా ఆ విషయాన్ని పాల్పంచుకోవాలి. ఇప్పుడు 4 అమ్మాయిలు చనిపోయినని మీరు ఇక్కడ మౌనంగా పాటించారు, చాలా అభినందనీయం. అట్లాగే మీలో ఎవరికైనా ఆపద వచ్చినట్టయితే మీరందరూ కూడా ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి వారికి బాధలు మనోవేదనని మీరు వెంబడే వాళ్ళు పరిష్కరిస్తున్నట్టయితే వాళ్ళు ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి మీరందరూ ఇంకా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ జై హింద్. అన్నది లేనిది కావాలన్నది అడగాలని చెప్పారు. మాకు ఇక్కడ మీరు చేసుకుంటారని చైర్మన్ ఫోన్ చేసింది. 10 రోజుల ముందే చెప్పింది పోవాలా ఇలా రావాలని, అయితే వచ్చాను. 2008-2009 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులకు నా శుభాకాంక్షలు. మనము ఇక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. ఇక్కడేమో టీచర్లు ఏమన్నా కూడా ఊరికే చదవమంటారు అని ఒకటి. బయటికి వెళ్ళాక అప్పుడు నేను చదువుకుంటే బాగుండేవాడిని, ఇప్పుడు ఒక పొజిషన్లో ఉండేవాడిని అని ఆలోచన వస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏం లేదు, బర్ణాలు రాసుకోండి తప్ప. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. మనం ఏదో కావాలనుకుంటాము, ఏదో అయిపోతాం, అందులోనే మనం సంతృప్తి పడాలి. ఇంకో దానికి ప్రయత్నించవచ్చు, అది రానప్పుడు కూడా ఇదే నాకు అని అనుకున్నప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది. 2 టీముల మధ్య ఆట మొదలైనప్పుడు ఎవరో ఒకరే విన్నర్ అవుతారు, ఇంకొకరు రన్నర్. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ లైఫ్ ఇంతే అని అనుకునే బదులు మనకి ఇంకా అంతకంటే ఫ్యూచర్ ఉన్నదేమో, మంచి ఫ్యూచర్ ఉన్నదేమో అన్నప్పుడు మనం ఇంకా ముందుకి ఎదగగలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ నాగేశ్వర్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, పాఠం చెప్పడమో లేకుంటే బుద్ధులు చెప్పే అవకాశం లేదు కనుక అన్నీ తెలిసినటువంటి
వాళ్ళే. అయినప్పటికీ ఏవో కొన్ని చెప్దాం అనుకున్నాను, కానీ ఈలోగా రాజమాన్ మేడం కొన్ని చెప్పేసింది. ఇంకా నాకంటే సీనియరు అది లక్ష్మణరెడ్డి సార్ ఉన్నాడు, రామరెడ్డి సార్ ఉన్నాడు, వీరస్వామి సార్ ఉన్నారు. వాళ్ళకు కూడా మనం మాట్లాడడానికి ఏదో ఒక మాట చెప్పడానికి అవకాశం ఉండాలి కనుక ఇక నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. సరే, సభ మర్యాద కోసమైనా 2 మాటలు మాట్లాడాలి కనుక చెప్తా ఉన్నాను. మీరందరూ ఒక్కొక్క విషయాన్ని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. కొంతమంది గవర్నమెంట్ సెక్టార్ వచ్చిండ్రు, కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో సెటిల్ అయిపోయిండ్రు, కొంతమంది ఉద్యోగాన్ని ఎవరి దగ్గరకో వెళ్ళి వెతుక్కునే బదులు వాళ్ళే ఉద్యోగాన్ని క్రియేట్ చేసే స్థాయికి వచ్చిందంటే చాలా సంతోషమైనటువంటి విషయం. ఉద్యోగాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళటం కాదు, నేను 20 మందికి ఉద్యోగం ఇస్తున్నాను అని చెప్పింది చూడు, ₹1,00,000 జీతం తీసుకున్న దానికంటే 20 మందికి ఉద్యోగం కల్పించిన అని చెప్పడం అనేటువంటిది చాలా పెద్దమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనకు ఉన్న వాళ్ళలో కొందరు ఏం చేస్తున్నారంటే ఏదో నేను ఆశించిన స్థాయిలో లేననే ఉద్దేశంతో ముందుకు వచ్చి మాట్లాడటానికి వెనక ముందు చేస్తున్నారు. అట్లా వెనక ముందు చేయాల్సినటువంటి అవసరం అసలే లేదు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని ఏం లేదు. ఎవరికి నచ్చిన ఎవరి టేస్ట్కి అనుకూలంగా వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్నటువంటి వృత్తిని మనస్ఫూర్తిగా చేయాలి. వ్యవసాయం చేయి, తప్పు లేదు. ఆ వ్యవసాయంలో కూడా క్రియేటివిటీ ఉన్నది. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని వచ్చింది కనుక ఆ ఉన్నదానిలో కొత్తదనాన్ని వెతుక్కోవాలి, ఉన్నదానిలో నలుగురికి అవకాశాన్ని కల్పించాలి. అది ముఖ్యం. హౌస్ వైఫ్గా ఉండడం అంత ఈజీ విషయం కాదు. నాకు ఏ ఉద్యోగం లేదు, సద్యోగం లేదని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. హౌస్ వైఫ్ అంటే ముందు ఇంకొక జనరేషన్ని సక్రమ మార్గంలో తీర్చిదిద్దే ఒక మంచి అవకాశం. దాన్ని పర్ఫెక్ట్గా కనుక ఫుల్ఫిల్ చేస్తే సమాజానికి ఒక మంచి పౌరుని అందించిన వాళ్ళు అవుతారు. అర్థమైంది? వాళ్ళ సహకారం అందించినట్లే లెక్క. కనుక ఏ వృత్తిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. చేసే పనిని మాత్రం మనస్ఫూర్తిగా చేయాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. చేసే పనిని చెప్పుకోవడానికి నామోషపడాల్సిన అవసరం అస్సలే లేదు. కనుక ఇంకొకటి, నేను 1,00,000 సంపాదిస్తున్నా, 2 లక్షలు ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఆ వచ్చిన డబ్బుతో ఎంత సంతోషంగా ఉంటున్నాం అనేది కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము. సరే, వ్యవసాయమే చేస్తున్నావు ఏదో ఉన్నది కనుక సంపాదన ఒక్కటే మన గోల్ కాదు. కనుక ఎంత సంతోషంగా ఉంటున్నాము. సరే, నలుగురికి కష్టం నష్టం కలగకుండా బ్రతకడం అనేది ఇంకొక అంశం. సరే, మనం ఇతరులకు సాయం చేస్తే వీలుంటే చేయండి, లేకపోతే చేయకుండా ఊరుకోండి. కానీ సమాజానికి నష్టం కష్టం కలిగించే పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళకు అనుకూలమైనటువంటి జీవితం పూర్తి చేసుకునే అవకాశం మీ వల్ల మళ్ళీ వచ్చింది. సరే, అన్నీ ఉంటాయి కనుక ఈ విషయాలన్నీ మీతో పాల్పంచుకున్నందుకు సంతోషిస్తూ ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. నాగేష్ సార్ చాలా చక్కగా జీవితం అంటే ఏంటి అనే విషయాలు చెప్పాడు. అవన్నీ మీరు పాటించాలి. ఇప్పుడు సారు పేరు మర్చిపోయాను. ఎక్కువగా జరుగుతుంటాయి. దాంట్లో మన రామారం పాఠశాలల్లో ఇవి మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే పోటీ పడి మన పిల్లలు పూర్వ విద్యార్థులు కలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఉద్యోగరీత్యా వాళ్ళ యొక్క మన విద్యలు, వాళ్ళ యొక్క సమాజ సేవలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది జరుపుకుంటున్నారు. మేము కూడా మన తెలంగాణ ఏర్పడంగా తొలి స్పీకర్ గారు మధుసూదనాచారి గారు మా క్లాస్మేట్. 42 సంవత్సరాలకు మేమంతా హుస్నాబాద్లో గెదురు చేసాము. మా గురువులు కూడా సన్మానించాము. శ్రీకారు మధుసూదనాచారి గారు కూడా పాదాభివందనం గురువులు చేశారు. అంటే ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది అంత గొప్పది. మరి మన పాఠశాలల్లో చదివే పిల్లలు ఎలాంటి వారంటే అంత పేదరికంలో మగ్గుకున్నటువంటి పిల్లలే పాఠశాలలో చదువుతుంటారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీసీ వాళ్ళు కానీ చదువుతుంటారు. మరి మనం పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో
ఇంకా ఎక్కువ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు బాగా అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని ఇక్కడ మాతో పాటు చదువులు బోధించినటువంటి ఉపాధ్యాయులు వీరస్వామి గారు, నాగయ్య గారు, రాజమణి గారు, వేదికలు ఇచ్చినటువంటి మిగతా పెద్దలు, 2008-09 విద్యా సంవత్సరంతో అయినటువంటి విద్యార్థులు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. సరే, అప్పుడు మా చిన్నపిల్లలు కాబట్టి అలా సంభవించడం జరుగుతుంది. అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ రామవరం పాఠశాలతో, రామవరం గ్రామంతో నాకు సుమారుగా ఒక 20 సంవత్సరాల అనుబంధం ఉంది. సరే, కొంతకాలం పాటు అనుకుంటా మైసంపల్లి, కోయడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేయడం జరిగింది. మిగతా సమయం అంతా మరి రామవరం పాఠశాలలోనే మరి ఎక్కువ కాలం గడవడం జరిగింది. 8 సంవత్సరాలు ప్రాథమిక పాఠశాల రామవరంలో పనిచేశాను. మిగతా 2000 సంవత్సరాల వరకు ప్రాథమిక పాఠశాలలో, 2000 నుంచి వెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామవరంలో పనిచేశాము. మరి మేమంతా చక్కగా కుటుంబం మాదిరిగా అందరం కలిసిమెలిసి ఉండి పాఠశాల అభివృద్ధికి మంచి ప్రయత్నం చేయడం జరిగింది. మంచి రిజల్ట్స్ కూడా దాదాపుగా సాధించడం జరిగింది. దానికి ఉపాధ్యాయుల సహకారము, మరి మీ అందరి సహకారం కూడా దానికి తోడు కావడం వల్ల మంచి రిజల్ట్స్ మనం సంపాదించాం. ముఖ్యంగా మనమంతా వేర్వేరు వృత్తుల్లో ఉన్నాం. టీచర్స్గా ఉన్నాము, మిగతా ఇంజనీర్గా ఉన్నారు, కొందరు డాక్టర్లుగా ఉన్నారు, కొందరు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు, వేర్వేరు ఉపాధ్యాయులు వేర్వేరు రంగాల్లో ఉన్నాము. అయినా ఏ రంగానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఆ రంగానికే ఉంటుంది. నేను తక్కువ, ఒకరు ఎక్కువ అనేటువంటి ఒక భేదభావం అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోకూడదు. సంఘంలో అందరి అవసరం ఉంటుంటుంది. అందరి ఇంజనీర్లు కావాల్సినటువంటి అవసరం లేదు, అందరి డాక్టర్లు కావాల్సినటువంటి అవసరం లేదు. ఒక చిన్న రోడ్డుపై ఉన్నటువంటి ఒక చెప్పులు కుట్టేవాడికి యొక్క అవసరం ఎంత ఉందో ఒక డాక్టర్ అవసరం కూడా ఇంకో ప్రదేశంలో అంతే ఉంటుంటుంది. కాబట్టి వృత్తిపైన మనం తేడాలు ఏర్పాటు చేసుకోవద్దు. వృత్తిని బట్టి గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా సరైనటువంటిది కాదు. ఒక అన్ని వృత్తులను కూడా సమానంగా గౌరవించుకోవాలి. అటువంటి అభిప్రాయం కూడా మన లోపల ఉండాలి. మరి అప్పుడే మరి సమాజం యొక్క అభివృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు విద్యార్థులు చెప్పినట్టుగా కొందరు దండించామనేటువంటిది ఒకటి కూడా సరే. నాకు అంటే మా ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటేదో అదేవిధంగా పాఠశాలలో కూడా మిగతా విద్యార్థులందరినీ కూడా అదే రకంగా చూసుకునేది. మా పిల్లల్ని కొట్టేది, నాకు చెప్పకుండా ఎటైనా వెళ్తే కానివ్వండి, లేకుంటే చదవకుంటే కానివ్వండి, ఇటువంటి సందర్భాల లోపల వాటి దండించడం అనేటువంటిది అవసరమే అనిపించింది, దండించేది. మరి అప్పుడు దండించాము, పిల్లలు ఆ రకంగా అభివృద్ధిలోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితి లోపల దండించడం అనేటువంటిది ఒక నేరంగా మరి ఈరోజు మనం సమాజం లోపల మనం చూడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది సరైనదే అనిపిస్తుంది, దండించకపోవడం అనేటువంటిది కూడా. చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్రేమాభిమానులతో చక్కగా కనుక మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు కనుక వాళ్ళకి బోధిస్తే ఆ మార్గంలోనే పోతారు. వేరే మార్గంలో వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. చక్కగా చదవాలనేటువంటి విషయం అని చిన్నప్పటి నుంచే 3rd క్లాస్ నుంచి కానీ 1st క్లాస్ నుంచి బోధించగలిగితే, చిన్నప్పుడే తల్లి కనుక బోధించగలిగితే ముఖ్యంగా వారు సరైనటువంటి దారిలో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంటుంది. తల్లిదండ్రులు దండించవలసిన అవసరం లేదు, పేరెంట్స్ కానీ దండించవలసిన అవసరం లేదు, అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ సమాజంలోని ఎవరు కానీ దండించవలసినటువంటి అవసరం లేదు. ఈ దండన అనేటువంటిది ఈరోజు అంత సరైనటువంటి ఒక శిక్షణ అనేటువంటి సరైన శిక్షణలో ఒక మార్గం అనేటువంటిది అటువంటి ఆలోచన కూడా రానియద్దు. దయచేసి పిల్లల్ని ఎప్పుడు దండించకండి. చూస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అంటే ఏం చేయట్లేదు అనేటువంటి సమాధానం వస్తుంది. అటువంటి పరిస్థితి మన పిల్లలకు తీసుకురాకూడదు. చిన్నప్పుడే వాళ్ళకి సరైనటువంటి ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసి ఆ దిశలో వెళ్ళే విధంగా మనం పునాదిని కనుక వేయగలిగితే వాళ్ళు చక్కగా మరి మంచి పౌరులుగా ఏర్పడుతుంటారు. చదివే కాదు, మంచి సంస్కారం నేర్పండి. ఈరోజు కనుక మన పిల్లల్లో కనుక గమనిస్తుంటే అంటే చాలామందికి సంస్కారం ఉండట్లేదు. దయచేసి ఏమనుకోవద్దు, సంస్కారం లేదని ఉంటుంది, కానీ సరైనటువంటి అంత కావాల్సినటువంటి మోతాదులో సంస్కారం లేదు. పెద్దవాళ్ళు వచ్చి లేచి నిలబడడం, పెద్దవాళ్ళ యొక్క మరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, పెద్దవాళ్ళకి ఎక్కడ కనిపించిన నమస్కారం చేయడం, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం. పెద్దవాళ్ళు అంటే వీళ్ళు నాన్న ఉంటాడు, అమ్మ ఉంటుంది, తాతలు ఉంటారు, ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి మాట వినడం.
గురువులు చెప్పినటువంటి మాట వినడం, ఇటువంటి చిన్న చిన్న మనకి అవి మరి అవి పెద్ద విషయంలో అనిపించదు, కానీ అవి మన జీవితంలో గొప్ప మార్పుని తీసుకొస్తుంటాయి. సంస్కారం కనుక లేకుంటే మరి మన జీవితంలో ఉన్నత స్థితిలోకి మనం చేరుకోలేము. సంస్కారం అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది. డబ్బు కంటే కానివ్వండి, ఆరోగ్యం కంటే కానివ్వండి, సంస్కారం అనేటువంటిది నాకు అన్నిటికంటే ముఖ్యం అనిపిస్తుంటాడు. సంస్కారం లేని వ్యక్తి మరి ఎన్నున్నా కూడా అతడు ఏమి లేని వాడి కిందనే మనం గ్రహించుకోవచ్చు. కాబట్టి మంచి సంస్కారాన్ని నేర్పండి పిల్లలకి. ముఖ్యంగా మీరు మాత్రం మీ పిల్లల్ని మంచిగా చదివించండి.